ఎల్లో, చూసారు కదండి, మంచి హెల్తీ డ్రింక్స్ అయితే మనం ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారనమాట. నాకైతే చాలా చాలా ఇష్టం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన SH ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి జ్యూస్ అండి. సమ్మర్ సీజన్ అంటేనే మనకి జ్యూస్లు, మజ్జిగలు చాలా రకాలుగా మనం జ్యూసెస్ అయితే తీసుకుంటాం కదా. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి హెల్తీ జ్యూస్తో అనమాట. అది దేంతో అనుకుంటున్నారు? ఇదిగోండి వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చాను. ఇదిగోండి 2 వాటర్ మిలన్స్తోనే మీకు 2 వేరియేషన్లో 2 కలర్స్లో నేను వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇప్పుడు చేసి చూపిస్తాను. అండ్ ఇది కూడా ఏంటంటే మంచి షర్బత్ అండి. సో ఇప్పుడు మనం ఇవి కట్ చేసేసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి మనకి ఎల్లో, చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ వాటర్ మిలన్. ఒక హాఫ్ ముక్కతోనే నేను జ్యూస్ చేస్తాను, మిగతా హాఫ్ తర్వాత పిల్లలు వచ్చాక నేను జ్యూస్ చేస్తాను కదా. పిక్కలు అయితే నేను రిమూవ్ చేస్తానండి. మరి మనం విత్తనాలు సేవ్ చేయడంలో ఫస్ట్ కాబట్టి ఈ సీడ్స్ అయితే దాస్తాను. వేస్తే వచ్చాయనుకోండి అదృష్టం కదా, లక్ అనమాట. సీడ్స్ అనవసరంగా క్రష్ చేస్తే వేస్ట్ అయిపోతాయి కాబట్టి సీడ్స్ అన్నీ కూడా నేను ఇలా కలెక్ట్ చేసేస్తాను. ఇవ్వండి ముక్కలన్నీ కూడా. సో అందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలాగా మిగతా సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. ఇదిగోండి బౌల్లోకి అయితే పీసెస్ ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇదిగోండి సీడ్స్ అయితే ఇన్ని వచ్చినాయి అనమాట. ఈ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. దాంట్లోకి ఇగోండి ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క ఇందులో వేస్తున్నాను. అలాగే ఇగోండి 2 స్పూన్స్ షుగర్. స్వీట్గానే ఉంది, మనకి టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవాలి. ఒక హాఫ్ బద్ద నిమ్మ చెక్క ఇలా పిండుకొని వేసేసుకోవడమే. ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాం కదండి. ఇలా చేసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. జ్యూస్ అయితే అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసుకోవడమే. ఇందులోనే ఒక గ్లాస్ తీసుకొని ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసి తీసుకున్నాను. సో ఇంకా చక్కగా ఒకసారి ఇలా కలుపుకొని జ్యూస్ తాగడమే. ఎక్సలెంట్, చాలా బాగుంది. అల్లం ముక్క, నిమ్మకాయ, షుగరు, సాల్ట్ వేసుకున్నాం కదా, చాలా బాగుందండి. చాలా హెల్దీ జ్యూస్ అని చెప్పొచ్చు. అయితే మనం ఈరోజు వీడియోలో ఇంకొక జ్యూస్ కూడా మనం చేసుకుందాం. అది వచ్చేసి షర్బత్ అనమాట. ఇంకో జ్యూస్ రెడీ చేసుకుందామండి. అయితే ముందుగా ఒక బౌల్లోని ఒక 2 స్పూన్స్ సబ్జాలు అయితే తీసుకున్నాను. సో అందులోని వాటర్ వేసి కొంచెం సబ్జాలు అనేది నానబెట్టేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇది ఇంకో వాటర్ మిలన్ అనమాట. బాగుంది కదా. సో ఇందులో కూడా ఒక హాఫ్ ముక్కే తీసుకుంటాను. మొత్తం అంతటితోనే చేయను, పిల్లలు వచ్చాక చేస్తాను. ఇదిగోండి, ఇందులో కూడా మనం అలాగే చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసుకొని, చాలా చిన్న పీసెస్, ముందు చెప్పినట్టుగానే పిక్కలన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా మనం చక్కగా చూసారా, చిన్న పీసెస్ కింద కట్ చేసాం. ఇదిగోండి పీసెస్ అయితే ఇలాగా. ఓకే, దీంట్లో పిక్కలు లేకుండా మనం ఒక బౌల్లోకి తీసి వేసుకుందాం.
పీసెస్ అన్ని ఇలాగ వచ్చినాయి. పిక్కలన్నీ కూడా ఇటుపక్క పెట్టాను. ఇవి కూడా విత్తనాలకు వేస్తానండి. అయితే మనం ఒక స్పూన్ సహాయంతో ఇలా కొంచెంగా మనం వీటిని క్రష్ చేసుకోవాలి. ఇవ్వండి చక్కగా క్రష్ అయినాయి కదా. దీంట్లోనే ఒక గ్లాస్ పాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఆ పాలు కూడా చక్కగా కార్చి చల్లార్చుకున్న పాలు అన్నమాట. అంటే పాలు మరగబెట్టుకొని మనం చక్కగా చల్లారబెట్టేయాలి. లేదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది. దీంట్లోకి మనం నానబెట్టుకున్న సబ్జాలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి చల్లగా మనకు ఒక హెల్దీ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఒక మంచి షర్బత్ అనేది మనకి రెడీ అయింది. ఎండాకాలంలో మనకి మంచిగా చలువ చేస్తుంది అనమాట. ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి చక్కగా తీసుకుంటారు. అలాగే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కావాలన్నా సరే మంచిగా చాప్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అయితే ఇందాక డ్రింక్ కూడా తెస్తాను, అందాక ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో అది కూడా టేస్ట్ చేద్దాం. చూసారు కదండి, మంచి హెల్తీ డ్రింక్స్ అయితే మనం ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారనమాట. నాకైతే చాలా ఇష్టం. ఇదైతే చాలా తరచుగా తాగుతూ ఉంటాను. అయితే ఈసారి కొత్తగా మనం ఎల్లో కలర్తోని ట్రై చేసాము. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి ఈ ఎండాకాలంలోనే మనకి చాలా చలవ చేస్తుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సంస్థలోక సుఖినో భవంతు.